శ్రీమాత్రే నమః. వెల్కమ్ టు జ్యోతిష్య జ్ఞానదీపిక. ఈ వీడియో సిరీస్లో పంచమహాపురుష యోగాల గురించి తెలుసుకుంటూ ఈ వీడియోలో మాలవీయ యోగం గురించి తెలుసుకున్నాం. గత వీడియోలో హంస యోగం గురించి తెలుసుకున్నాం. ఈ వీడియోలో మాలవీయ యోగం గురించి తెలుసుకున్నాం. గత వీడియోలో ఆల్రెడీ చెప్పడం జరిగింది. పంచమహాపురుష యోగాలు గురుడు, శుక్రుడు, కుజుడు, బుధుడు, శని ఈ గ్రహాల వల్ల కలుగుతాయి. గురుడు వల్ల కలిగేటువంటి యోగం పేరు హంసయోగం. శుక్రుడి వల్ల కలిగేటువంటి యోగం పేరు మాలవీయ యోగం. కుజుడు వల్ల కలిగేటువంటి యోగం పేరు రుచక యోగం. బుధుడు వల్ల కలిగేటువంటి యోగం పేరు భద్రయోగం. శని వల్ల కలిగేటువంటి యోగం పేరు శశయోగం. ఈ వీడియోలో మాలవీయ యోగం గురించి తెలుసుకున్నాం. అసలు మాలవీయ యోగం అంటే ఏమిటి అంటే, శుక్రుడు తన స్వక్షేత్రాలలో కానీ ఉచ్చక్షేత్రంలో కానీ ఉండి లగ్నం నుంచి అవి కేంద్ర స్థానాలు అంటే 1, 4, 7, 10 అయితే అప్పుడు మాలవీయ యోగం ఏర్పడింది అని చెప్పుకోవచ్చు. అంటే శుక్రుడు తులలో కానీ వృషభంలో కానీ మీనంలో కానీ ఉండి అవి లగ్నం నుంచి కేంద్ర స్థానాలు అంటే 1, 4, 7, 10 స్థానాలు అయితే అప్పుడు మాలవీయ యోగం అనేది ఏర్పడుతుంది. అసలు ఈ మాలవీయ యోగం ఉన్నటువంటి వారి జీవితం ఎలా ఉంటుంది అని చూసుకుంటే, విలాసవంతమైనటువంటి జీవితం, లగ్జూరియస్ లైఫ్. అంటే మంచి బంగ్లా, కారు అన్నీ ఉంటాయి. బంగ్లా, కారు, మంచి గోల్డ్ అన్నీ ఉంటాయి. విలాసవంతమైనటువంటి జీవితము. ధన సంపాదన బావుంటుంది. డబ్బులు బాగా సంపాదిస్తారు. లగ్జరీగా ఉండాలంటేనే డబ్బులు కావాలి. సో, డబ్బులు బాగా సంపాదిస్తారు. ఆకర్షణీయమైనటువంటి రూపము. అమ్మాయిలు కావచ్చు, అబ్బాయిలు కావచ్చు చూడచక్కగా ఉంటారు. ఆకర్షణీయం అంటే ఎదుటి వాళ్ళు చూడగానే అట్రాక్ట్ అవుతారు. వావ్! వీళ్ళు చాలా బాగున్నారు అనేలాగా ఆకర్షణీయమైన రూపం కలిగి ఉంటారు ఈ మాలవీయ యోగం ఉన్నవాళ్ళు. సృజనాత్మకత కలిగి ఉంటారు. అంటే క్రియేటివ్‌గా అంటే డాన్స్, మ్యూజిక్, పెయింటింగ్ ఇటువంటి టాలెంట్స్ ఉంటాయి. మ్యూజిక్ ఉండొచ్చు, డాన్స్ ఉండొచ్చు, పెయింటింగ్ ఉండొచ్చు. టాలెంటెడ్ పర్సనాలిటీ. క్రియేటివ్‌గా ఉంటారు, సృజనాత్మకత కలిగి ఉంటారు, క్రియేటివ్‌గా, టాలెంటెడ్‌గా ఉంటారు. వాహన సౌఖ్యం ఉంటుంది. ఇందాకే చెప్పుకున్నాం. గృహ సౌఖ్యం ఉంటుంది. ఇవన్నీ ఉంటాయి మాలవీయ యోగం ఉంటే. మరి ఈ మాలవీయ యోగం ఉదాహరణ చూద్దాం. ఎవరికైనా ఉందా? ఎటువంటి ఫలితాలు అనుభవించారు? లేక వాళ్ళకి ఉన్నప్పుడు ఎలా క చూసాము అన్నది చూసుకుంటే గనక మనందరికీ సుపరిచితురాలు, ఒకప్పటి హీరోయిన్, నటి, తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి ఇప్పుడు లేరనుకోండి. జయలలిత గారి జాతకం తీసుకుందాం. ఆయన లేరిప్పుడు. బట్ ఆవిడ ఉదాహరణ జాతకం తీసుకుందాం. ఆవిడ ఫిబ్రవరి 24, 1948 మధ్యాహ్నం 2:40కి మైసూర్‌లో పుట్టారు. ఆవిడ జాతకం తీసుకుంటే ఆవిడది మిథున లగ్నమైంది. చూసుకున్నామంటే 10థ్ హౌస్‌లో 10థ్ హౌస్‌లో శుక్రుడు ఉచ్చ పొందాడు. మీనరాశిలో శుక్రుడు ఉచ్చ పొందాడు. కేంద్ర స్థానమైంది. 1, 4, 7, 10 అనుకున్నాం కదా! 10థ్ హౌస్ కేంద్ర స్థానంలో శుక్రుడు ఉచ్చ పొందడం వల్ల ఈవిడికి మాలవీయ యోగం ఏర్పడింది. సో, ఈవిడకి పుట్టినప్పుడు కేతు మహాదశలో పుట్టారు. శుక్ర మహాదశ 1951 నుంచి 71 వరకు 20 ఏళ్ళు ఉంది. పుట్టినప్పుడు కేతు మహాదశలో పుట్టిన ఒక 3 ఏళ్ళు కేతు దశ అయిపోయింది ఆవిడకి. తర్వాత శుక్ర మహాదశ వచ్చింది. 51-71 శుక్ర మహాదశ ఉంది. ఆవిడ చిన్నప్పుడే డాన్స్ నేర్చుకున్నారు. ఆవిడ బాల్యంలోనే డాన్స్ నేర్చుకుని 1961 అంటే ఆవిడకి 13 ఏళ్ళు ఉండగానే 12, 13 ఏళ్ళు ఉండగానే బాలనటిగా సినిమా ఇండస్ట్రీలోకొచ్చారు. ఎన్నో సినిమాలు చేశారు. తమిళ్ సినిమాలు చేశారు, కన్నడ సినిమాలు చేశారు, తెలుగు సినిమాలు కూడా చేశారు. 1961లోనే ఆవిడకి బాలనటిగా ఎంట్రీ వచ్చింది. సినిమాలు చేయడం జరిగింది. అప్పుడే డాన్స్ అవి నేర్చుకున్నారు. ఆవిడకంటూ ఒక గుర్తింపొచ్చింది. వాళ్ళ మదర్ ఆల్రెడీ ఒక వెల్ నోన్ యాక్ట్రెస్. ఈవిడకి కూడా మంచి గుర్తింపొచ్చింది దానివల్ల. అంతేకాకుండా ఈవిడ ఆ ఏజ్‌లోనే 15, 18 ఇయర్స్ ఏజ్‌లోనే మ్యాగజైన్స్‌కి కాలమ్స్ రాసేవారు. ఆర్టికల్స్ రాసేవారు. ఎంతో టాలెంటెడ్ పర్సనాలిటీ అని చెప్పుకోవచ్చు. ఈవిడకి మంచి ఇల్లులు, బంగ్లాలు అన్నీ ఉన్నాయని చెప్పుకోవచ్చు. ఈ విధంగా ఉదాహరణ జాతకం ఏంటంటే మాలవీయ యోగానికి జయలలిత గారి జాతకం తీసుకుంటే మిథున లగ్నానికి కేంద్ర స్థానంలో శుక్రుడు ఉచ్చ పొంది ఉన్నాడు. ఈ విధంగా మాలవీయ యోగం ఒక ఎగ్జాంపుల్ జాతకం తీసుకొని చెప్పడం జరిగింది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ ఫ్రెండ్స్ అందరితో షేర్ చేయండి. మరిన్ని వీడియో నోటిఫికేషన్స్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎవరైతే ఆస్ట్రాలజీ కోసం కన్సల్ట్ అవ్వాలి అని అనుకుంటున్నారో వాళ్ళు ఈ కింద కనిపిస్తున్న నెంబర్‌కి వాట్సాప్ ద్వారా కన్సల్ట్ అవ్వండి. ఎవరైతే జ్యోతిష్యం నేర్చుకోవాలి అనుకుంటున్నారో వాళ్ళు కూడా కింద కనిపిస్తున్న నెంబర్‌కి వాట్సాప్ ద్వారా నన్ను కాంటాక్ట్ చేయొచ్చు. జ్యోతిష్యం కన్సల్టేషన్ కావచ్చు, నేర్పించడం కావచ్చు, ఓన్లీ ఆన్‌లైన్‌లోనే తీసుకోవడం జరుగుతుంది. ఓం నమో నారాయణ.